చూడు, ఇది నాకైతే అర్థమైంది. ఇక మనం నర్మదని ముట్టుకోవడం కష్టమే. కానీ నేను నిజం చెప్పనా, ఇక మనం తన గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే నేను తన మందులన్నీ మార్చేశాను. ఇప్పుడు తనకి ఎప్పటికీ ఏమీ గుర్తుకురావు. ఇక నా దృష్టిలో ఆ నర్మద స్థాయి ఏంటో తెలుసా? ఈ ఇంట్లో పడున్న ఒక సోఫా లేక టేబుల్లాను. ఇక మన ధ్యాస మొత్తం ఆ రేఖ రాఘవలని విడదీయడంలోనే పెట్టాలి. కేవలం ఒక్క రాత్రి కాదు, మొత్తం జీవితానికే. కానీ అమ్మ, మనం ఒకసారి ప్రయత్నించి చూసాం కదా, దానివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా? లేదు కదా. పైగా ఇప్పుడు నర్మదా కూడా ఇంటికి తిరిగి వచ్చేసింది. అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది రేఖా రాఘవుల స్టోరీ మొదలవ్వాలని. ఇక మనం మాత్రం ఏం చేయగలం? నువ్వెందుకింత ముభావంగా తయారయ్యావు? నువ్వు చూసావు కదా, మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో అనుకుంటామో అప్పుడు ఏదో ఒక మహత్యం జరుగుతూనే ఉంటుంది. నువ్వా సామెతైతే విన్నావుగా, ఒక్క కిటికీ మూసుకునుంటే 4 కిటికీ తలుపులు తెరిచుంటాయి. ఆ 4 తలుపుల్లో మన తలుపేదో ఎలా తెలుస్తుందమ్మా? ఓరి మూర్ఖుడా, మీ అమ్మ మీద కొంచెమైనా నమ్మకం ఉంచు. సరైన తలుపుని గుర్తించి అది తెరుచుకున్నాక 100% దాన్ని ఉపయోగించుకోవడం, అదే కదా శైలజ సూర్యవంశీలో ఉన్న కళ. బహుశా ఇంకా నీ వంతు రాలేదేమో. అమ్మ రేఖా, నర్మద వచ్చిన దగ్గర్నుంచి నీకు పని ఎక్కువైపోయింది. అలాగే రాఘవ్ కోపం కూడా. అందుకే నాకే అనిపించింది నేనే వెళ్ళి మా రేఖని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇదిగో మంచిగా బాదం పొడి కలిపి పాలు తెచ్చాను, తీసుకో తాగు. థ్యాంక్ యూ పిన్ని గారు. అదేంటి? ఏం లేదు. అది అరే ఏంటి, మీ పిన్నిగారి దగ్గరే దాస్తావా? చూపించు. పిన్ని గారు, అది అరే, ఏంటిది? ఆ ఏంటిది? నేను దీన్ని రాఘవ్ కోసం చేశాను. ఇది చాలా చక్కగా ఉందే. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రాఘవ జీవిత భాగస్వామి తనని ఇంతలా ప్రేమిస్తున్నందుకు, తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు. కానీ ఏమైంది పిన్ని గారు? మీరేదో చెప్పాలనుకున్నారు? లేదు లేదు, ఏం లేదు. నువ్వు పాలు తాగు. పిన్ని గారు ప్లీజ్ చెప్పండి. సూటిగా చెప్పమంటావా రేఖ? చెప్పండి పిన్ని గారు. నువ్వు ఇప్పుడు రాఘవ్కి నీ ప్రేమని తెలియజేయాలనుకుంటున్నావు కదా, అది ప్రస్తుతానికి నా దృష్టిలో ఎలా అనిపిస్తోందో తెలుసా? బట్టలు లేకుండా రూమ్ లో ఎందుకు తిరుగుతున్నారు మీరు? నాకేం సరదా లేదు నీ ముందు షర్ట్లెస్ గా మోడలింగ్ చేయడానికి. నా బట్టలు వార్డ్రోబ్ లో ఉన్నాయి అండ్ ప్రతిసారి అది తెరిచినప్పుడు సౌండ్ వస్తుంది. నువ్వు పడుకున్నావు కదా, మళ్ళీ నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని బట్టలు తీసుకోలేకపోయాను. అయితే మీరు వెయిట్ చేస్తున్నారా నేను లేవాలి ఆ తర్వాత బట్టలు తీసుకోవాలి అని? అయితే నేను ఇప్పుడు లేచాను కదా, ఇప్పుడైనా బట్టలు వేసుకోండి. రేఖ, నేను చెప్పేది విను, ఇటు చూడు. లేదు, నేను అటువైపు చూడలేను. రాఘవ్, నేను చూడను. నువ్వు నీ లైఫ్ అంతా గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో మాత్రమే ఉన్నావా ఏంటి? అయినా నన్ను ఇలా షర్ట్లెస్గా చూసి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒకే రూమ్లో ఉంటున్నాం, గుర్తుంది కదా. సో ఇలా జరగడం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా అనుకో. సో ఇంత చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వు. అయిపోయిందా? ప్లీజ్ మీరు నా నుంచి దూరంగా ఉండండి. నేను మిమ్మల్ని వార్న్ చేస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి బట్టలు వేసుకోండి. లేదు, నేను ఈ రోజు నీ మాట విన్ను. ముందు నీ కళ్ళు తెరు. ఈ విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. నేను ఇక్కడ షర్ట్లెస్గా కూడా తిరగొచ్చు అని. కళ్ళు తెరు. రాఘవ్ ప్లీజ్ వద్దు. రేఖ, నేను చెప్పేది నీకే. కళ్ళు తెరు. రాఘవ్ ప్లీజ్. కళ్ళు తెరువు. చూడు, నేను నార్మల్ మనిషినే, ఏలియన్ని కాదు. అంత బానే ఉంది, నార్మల్ గానే ఉందంతా. కానీ కానీ ఏంటి? అది మీ టవల్ ఊడిపోయింది. ఏంటి?
ఆర్ యూ షూర్? లేదు. హా, మరి ఏంటి చూస్తున్నావు? వాష్రూమ్లోకి పరిగెత్తు. రేఖా, నువ్వు పొద్దున్న పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తున్నావు కదా. పర్వాలేదు. అయినా మిస్టర్ రాఘవ్ సూర్యవంశీకి నార్మల్ థింగ్స్ ఏవైనా నచ్చుతాయా ఏంటి? నీ టర్న్ కోసం వెయిట్ చేయి. అరే, నేనేం చేశాను? మీరే ఆలోచించుకొని ఉండాల్సింది కదా. మీ నడు నుంచి టవల్ కిందకి జారిపోతే మీకు ముందే తెలుస్తుంది కదా. అది నేను భయపడ్డాను. ఎందుకు? మీ లైఫ్ అంతా ఆల్ బాయ్స్ స్కూల్ లేదా ఆల్ బాయ్స్ కాలేజ్కి వెళ్ళారా ఏంటి? ఇదిగో ఉన్నతి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ తినాలి. ఓ నో ధ్రువ్, మరి నేను ఎన్ని తినలేను. ఉన్నతి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ తినాలి. డాక్టర్ నువ్వు తినాల్సింది చెప్పారు, అంతే. నువ్వు తిని తీరాల్సిందంటే. బబ్లీ, నువ్వు జస్ట్ టోస్ట్ ఎందుకు తింటున్నావు? ఇదిగో వీటిలో కొంచెం ఏమైనా తిను. మీ చిన్నత్తయ్య ఏం తినమని చెప్తే నేను అదే తిని తీరాలి కదా. మరి నిన్నైతే నువ్వు గిన్నెడన్నం తినేసావుగా, దాని సంగతేంటి? నేనైతే నీకు అది అరిగుండదు అనుకున్నాను, అందుకే నీకు టిఫిన్ లైట్ గా పెట్టాను. చూస్తున్నావా ఉన్స్, ఈ మధ్య నా కడుపు అదే తింటుంది. మీ చిన్నత్తయ్య పెట్టిందే. ఎంతైనా ఇవిడికి నేనంటే అంత ప్రేమ. మరి నువ్వు ఇలాంటి ప్రేమ ఎక్కడైనా చూసావా? బబ్లీ, నువ్వు వీటిలో కొన్ని తీసుకో. ఆగు, ఇవన్నీ నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చాడు, అందుకే కేవలం నువ్వు మాత్రమే తినాలి, అర్థమైందా? సరే పోనీలే, పర్వాలేదు. ఎవ్వరూ కూడా నా కోడల్ని ఏమైనా తినమని ఫోర్స్ చేయకూడదు. అమ్మ ఉన్నతి, నీ ఫేవరెట్ ఆలు పరాటాలు ఆ. తిను. ఒక్క నిమిషం. బాబోయ్, వద్దు, నాకు చాలు. నా ఫిగర్ పాడైపోతుంది. ఐఎమ్ హాట్ నుంచి నాట్ హాట్ అయిపోతాను నేను. అలాగా? ఫిగరా? కొన్ని రోజుల్లో నీ నడుము చాటంత అవబోతోంది. ఆ, ఆ, అయితే ఏమైంది? నేను ప్రస్తుతానికి నన్ను నేను మెయింటైన్ చేసుకోవచ్చు కదా, సో నేను చేస్తాను. ఇంతకీ నేను ఆన్లైన్ వీడియోస్లో చూశాను, ప్రెగ్నెన్సీలో అమ్మాయిల ఫిగర్ చాలా మారిపోతుందని, వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తాయని. నీ బాడీలో అయితే అవ్వట్లేదే. స్మిత, నువ్వు నన్ను చూసి ఎందుకింత జెలస్ ఫీల్ అవుతున్నావు? అరే, నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు కదా, అప్పుడు నా దగ్గరకు వచ్చి ఫిట్నెస్ టిప్స్ తీసుకో, ఓకేనా? తనకేమైంది? మీరు తన ఎదురుగా ఇంత ఫుడ్ ఇలా పెట్టేస్తే తన పరిస్థితి ఇలానే తయారవుతుంది కదా మరి. అరే, మీరు కూర్చోండి. ఇదిగోండి, మీరు నాతో పాటు ఆలు పరాఠాలు తినండి. చూడు, భోజనం చేస్తే బబ్బులి నోట్లో నీళ్లు ఊరుతాయి, వామిటింగ్ కాదు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో చిన్న తెగరు, ఆగండి. నువ్వు పరాఠా తినేసేయ్. తినేసేయండి.